గుంటూరు కారం సినిమాలో మరి ఎవరైతే ప్రపంచ మేధావి కార్ల్ మార్క్స్, ప్రపంచ శ్రామిక విప్లవకారుడు లెనిన్ల యొక్క పేర్లను విలన్స్కు వాడడము చాలా అభ్యంతరకరము. పీడీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరపు నుంచి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న ఒక గొప్ప మహనీయుడు, ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి అయినటువంటి కార్ల్ మార్క్స్ని విలన్లకు ఏ విధంగా పేరు పెడతారని మేము ఈరోజు పీడీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం, శ్రామిక శక్తి కోసం మరి ప్రపంచంలోపట మరి మొట్టమొదటి కమ్యూనిస్టు సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించినటువంటి విప్లవకారుడు లెనిన్. మరి ఇలాంటి మహనీయుని పేరు కూడా మరి ఏ విధంగా మీరు ఆ విలన్స్కు పెడతారని మేము పీడీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరపు నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ సినిమా దర్శకుడు ఉన్నారో త్రివిక్రమ్, అలాగే హీరో మహేష్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేదంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆ కమిటీ ఆధ్వర్యం లోపట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ దర్శకుడు అలాగే ఆ మూవీ యొక్క హీరో బేషరతుగా బయటకు వచ్చి మీ యొక్క ప్రజలందరి క్షమాపణ అనేది చెప్పాలి. లేదు అంటే మేము సినిమా టాకీస్ల దగ్గర ఆ సినిమాను కూడా అడ్డుకుంటాము. భవిష్యత్తులో త్రివిక్రమ్ తీసేటువంటి ఏ మూవీని కూడా ఆననీయకుండా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా బేషరతుగా ఈ మహనీయుల యొక్క పేర్లు వాడడం అనేది చాలా తప్పు. కాబట్టి దాన్ని ఆ సినిమాలో నుంచి ఆ పదాలను తొలగించి ఇమీడియట్గా బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము మా యొక్క పీడీఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.